నమస్తే, వెల్కమ్ టు కేటీవీ. బెంగళూరులో కుక్క మాంసం 3 రోజులుగా సోషల్ మీడియాలో ఇదే సెన్సేషన్ న్యూస్. ఈ ఒక్క న్యూస్ ఇండియా మొత్తం కలకలం రేపింది. పొలిటికల్గాను ఇది పెన్ను దుమారం రేపిన వార్త. అసలు ఇందులో నిజమెంత? బెంగళూరులో ఏం జరిగిందో ఓసారి పరిశీలిద్దాం. జైపూర్ నుంచి వచ్చిన ఓ ట్రైన్లో 2700 కిలోల మాంసంతో కూడిన 90 ఇన్సులేట్ బాక్సులను బెంగళూరు పోలీసులు గత శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు కుక్క మాంసాన్ని తరలిస్తున్నారని ఆరోపిస్తూ రైట్ వింగ్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దాంతో రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉత్తర భారతంలోని రాష్ట్రాల నుంచి పార్సిళ్లను తెచ్చుకొని మేక మాంసం పేరుతో బెంగళూరులో కుక్క మాంసం అమ్ముతున్నారని ఆందోళనకు దిగడంతో ఈ వార్త సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కూడా 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఒకటి, మాంసం రవాణాకు వ్యతిరేకంగా కుక్క మాంసంతో కలిపి ఉండొచ్చని అనుమానిస్తూ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. రెండోది, ఫుడ్ సేఫ్టీ అధికారుల విధులను అడ్డుకున్నందుకు గో సంరక్షకుడు పునీత్పై కేసు పెట్టారు. మూడోది, బహిరంగ ప్రదేశంలో రాత్రిపూట చట్టవిరుద్ధంగా సమావేశమయ్యారని పునీత్తో పాటు మరో 4గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంతేకాదు, కుక్క మాంసంగా అనుమానించిన మాంసాన్ని శాంపిల్స్ కోసం ల్యాబ్కు పంపారు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఎదురైంది. అది కుక్క మాంసం కాదని, మేక మాంసమేనని ల్యాబ్ రిపోర్ట్స్లో తేలింది. కానీ అది సాధారణంగా మనకు కనిపించే మేక మాంసంలా మాత్రం లేదు. అలాగైతే అది ఏ మాంసం? బెంగళూరులో కుక్క మాంసం విక్రయించడం లేదని, జైపూర్ నుంచి వచ్చింది చెవోన్ అని ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పష్టం చేశారు. సిరోహి అనే మేక జాతికి చెందిన మాంసం అని వాళ్ళు తెలిపారు. ఈ సిరోహి జాతికి చెందిన మేకలు రాజస్థాన్, గుజరాత్లోని కచ్, భుజ్ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. వాటికి కొద్దిగా పొడుగైన తోకతో పాటు మచ్చలు కూడా ఉంటాయి. అందువల్ల వీటిని అంతా కుక్కలని భ్రమపడతారని అధికారులు చెప్పారు. అయితే మటన్, చెవాన్ సప్లై తగ్గిపోవడం వల్లే కొందరు వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి తెప్పించి వీటిని అమ్ముతుంటారని అధికారులు తెలిపారు. అయితే ఇప్పుడు రైజ్ అవుతున్న క్వశ్చన్ ఒకటే, కర్ణాటకలో గొర్రెలు, మేకల లభ్యత ఎక్కువగా ఉన్నా ఎందుకు చెవాన్ను తెప్పిస్తున్నారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అందుకే ఎక్కడో తేడా కొడుతుందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర కూడా అది కుక్క మాంసం కాదని స్పష్టం చేశారు. అయినా కూడా ఇప్పుడు కర్ణాటకలో రాజకీయ గందరగోళం చెలరేగుతూనే ఉంది. ఇది ఎక్కడి దాకా దారితీస్తుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. మొత్తానికి అది కుక్క మాంసం కాదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.